గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఈ రోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో, రాబోయే ఒక 5-6 డేస్ వరకు వెదర్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందో అనే విషయాన్ని మనమైతే చర్చిద్దాం. సో మ్యాక్సిమం డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే వీడియోస్ పంపడానికి నేనైతే ట్రై చేస్తున్నాను, కానీ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడైతే వీడియో మనం చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే రాబోయే 5 డేస్ ఆర్ 7 డేస్లో మనకైతే ఎటువంటి రెయిన్స్ రాబోతున్నాయి, ఉత్తరాంధ్రలో ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకి ఏలూరు, విజయవాడ, అదేవిధంగా మనకి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. సో మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, ఈ నెల 25వ తారీఖున మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకైతే అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. సో ఇది క్రమేపీ బలపడి మనకి అల్పపీడనంగానే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇది 26, 27 తేదీల్లో మనకైతే దీని యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ఎర్లీ ఉన్నటువంటి వీడియోస్లో మనమైతే చెప్పడం జరిగింది. సో 26, 27 తేదీల్లో మనకైతే ఇది రావడం జరుగుతుందని చెప్పేసి చూడొచ్చు. అయితే దక్షిణ కోస్తా, అదేవిధంగా ఎంటైర్డ్ తమిళనాడులో దీని ప్రభావంపై ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చూడొచ్చు. సో మాక్సిమం ఏదైతే ఈ అల్పపీడనం వస్తుందో, ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకైతే ఎంటైర్డ్ తమిళనాడులో మనకైతే మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. 26, 27 ఈ తేదీల్లో మనకైతే ఉంటుంది. సో మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకైతే నెల్లూరు, అదేవిధంగా వెల్లూరు, తిరుపతి, పొద్దుటూరు, ఒంగోలు, అలా మొత్తం దక్షిణ కోస్తా, అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువ మొత్తంలో మనకి నెల్లూరులో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా సోలూరుపేట, శ్రీహరికోట, అదేవిధంగా హిందూపూర్, పొద్దుటూరు, పులివెందుల, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. సో మ్యాక్సిమం మనకి ఎంటైర్ తమిళనాడులో మొత్తం కూడా మనకైతే హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు 26, 27, 28 తేదీల్లో. ఇక మనకి ఉత్తర రాయలసీమ జిల్లాలు, అదేవిధంగా ఉత్తరాంధ్ర, ఇవన్నీ కూడా మనకి కాకినాడ, విజయవాడ, ఇవన్నీ కూడా మనకి ఎటువంటి రెయిన్స్ అయితే లేవని చెప్పేసి మరో 10-5 డేస్ వరకు చెప్పుకోవచ్చు. ఎవరైతే రైతు సోదరులు ప్రజెంట్ వరికోతలు కోస్తున్నారో వాళ్ళైతే భయాందోళన చెందొద్దు. అదైతే మనకి రావడం జరుగుతుందండి, కానీ అది తమిళనాడు తీరానికి చేరుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. దీని ఎఫెక్ట్ అనేది మనకి ఓన్లీ మేఘాల వరకే ఉంటుంది. ఉత్తరాంధ్ర, అదేవిధంగా అంటే కోస్తాంధ్ర మొత్తం కూడా మనకైతే మేఘాలు అనేవి, గాఢమైన మేఘాలు అనేవి 26, 27 తేదీల్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం దక్షిణ కోస్తా, అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో మాత్రమే మనకైతే ఈ వర్షాలు అనేవి 26, 27 తేదీల్లో పడతాయి. అంతకుమించి మనకైతే ఎక్కడ కూడా ఎటువంటి వర్షాలు అనేవి పడే అవకాశం అయితే లేదని విషయాన్ని చూడొచ్చు. ఈస్ట్ వెస్ట్ గోదావరి, అదేవిధంగా ఏలూరు, విజయవాడ అప్ టు ఒంగోలు వరకు మనకైతే ఎటువంటి వర్షాలు అయితే లేవండి. అదేవిధంగా మాచర్ల, కర్నూలు, నంద్యాల, గిద్దలూరు, అదోని, అదేవిధంగా మనకి గుంతకల్లు, అదోని, ఇవన్నీ కూడా మనకి ఎటువంటి రెయిన్స్ అయితే లేవు. సో అనంతపురం, పులివెందుల, అదేవిధంగా కదిరి, కనిగిరి, కడప, రాయచోటి, మదనపల్లె, కోడూరు, తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా మనకి సోలూరుపేట, గూడూరు, నెల్లూరు, కావలి, ఇవన్నీ కూడా మనకి మోస్తరు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. మ్యాక్సిమం మనకైతే చెన్నైకి దగ్గరలో ఉన్నటువంటి మన నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, వెల్లూరు, సోలూరుపేట, శ్రీహరికోట, ఇవన్నీ కూడా మనకైతే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. అంతకుమించి పెద్ద ఎక్కువ మొత్తంలో మనకైతే ఉత్తరాంధ్ర కానీ, ఉత్తర రాయలసీమ జిల్లాల్లో కానీ, అదేవిధంగా విజయవాడ, ఏలూరు, చిలకలూరుపేట, ఇవన్నీ కూడా మనకైతే ఎక్కువ రెయిన్స్ పడే అవకాశం అయితే లేదు. ఎవరైతే ప్రజెంట్ వరి పండించి కోతలకు సిద్ధంగా ఉన్నారో ఆ రైతులందరూ కూడా గమనిక. సో మ్యాక్సిమం ఇది డౌన్ వర్డ్ మాత్రమే, అంటే నెల్లూరు నుంచి ఆ విధంగా కిందకు మాత్రమే దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. మనకి విజయవాడ నుంచి అబోవ్ ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కర్నూలు, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే లేదు. సో మీరైతే ఉదాంతాలు నమ్మొద్దు, దయచేసి ధైర్యంగా ఉండండి. సో మీకు తెలిసినటువంటి రైతు సోదరులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్రలో మనకైతే వరి కోతలు అనేవి జోరుగా ఉన్నాయి. సో ఎవరైతే మన రైతు సోదరులందరికీ కూడా దయచేసి మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ చూసుకుంటే ఎస్కోట, అదే శృంగవరపు కోట, అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా పాడేరు, నెక్స్ట్ ఈ విధంగా మనకి పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి వరకు అయితే వరి కోతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దయచేసి వాళ్ళందరికీ చెప్పండి, ఎటువంటి వర్ష సూచన లేదు అనే విషయాన్ని వాళ్ళకైతే తెలియజేయండి. సో 26, 25, 27 ఆ 3 రోజుల్లో మనకైతే గాఢమైన మేఘాలు వస్తాయి. దానివల్ల ప్రభావం అయితే లేదు, ఎటువంటి వర్షాలు అనేవి పడే అవకాశం అయితే లేదనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.